గురువుల యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ప్రారంభం చేసినటువంటి భాగవతంలో ఎప్పుడైనా భాగవతాన్ని ప్రవచనం చెప్పేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహంతోనే చెప్పాలి. అలా చెప్పేటువంటి ఒక సాంప్రదాయంలో మహాభారతం చివర భాగవతం ప్రారంభం అవుతుంది. అటువంటి సమయంలో శ్రీకృష్ణస్వామి వారు వైకుంఠ గమనానికి వెళ్తారు. అందుకని భాగవతం చెప్పేటప్పుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టం, రుక్మిణీ కళ్యాణాన్ని చక్కగా విన్న తర్వాత భాగవతం చెప్పాలి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది. అది ఒక గురువుల యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనం చెప్పలేం. ఆ విధంగా శ్రీకృష్ణస్వామి వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు. దశావతారాలలో రామో రామశ్చ రామశ్చ రామో రామశ్చ కృష్ణశ్చ అన్నారు. అక్కడ ముగ్గురు రాములు ఎందుకు వచ్చారండి దశావతారాలలో అంటే బలరాముడు, పరశురాముడు, రామచంద్రస్వామి, ముగ్గురు రాములు వచ్చారు. ఒకచోట రామో రామశ్చ కృష్ణశ్చ అంటే రామచంద్రస్వామి వారు, పరశురాముల వారు, శ్రీకృష్ణస్వామి వారు, కృష్ణస్తు భగవాన్ అన్నారు. అటువంటి కృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని భాగవతం ప్రారంభంలో వినాలి అనేటువంటి సాంప్రదాయం ఉన్నది. అది శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో అర్ధరాత్రి పూట 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు స్వామివారు ఆవిర్భవించారు. తల్లిదండ్రులు చెరసాలలో ఉన్నారు, దేవకీ వసుదేవులు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా, భక్తులను కాపాడేటువంటి స్వామి, నీవు ఈ యొక్క భూలోకంలో మానవులు చాలా బాధలు పొందుతున్నారు, లోకకంటకుడైనటువంటి కంస వధ జరగాలి, మీరు ఆవిర్భవించండి అని స్తోత్రాలు చేశారు. ప్రకృతి అంతా కూడా అద్భుతంగా ఉన్నది, పైనుంచి తుప్పరుగా వర్షం పడుతూ ఉన్నది. అటువంటి సమయంలో స్వామివారు ఆవిర్భవించారు. వసుదేవుడు ఆ యొక్క కృష్ణ భగవానుడు ఆవిర్భవించిన సమయంలో 4 చేతులతో ఆవిర్భవించారు. శంఖచక్ర గద, పీతవస్త్రములు, నెమలపించం, కౌస్తుభమణితో దేవకీ వసుదేవులు చక్కగా నమస్కారం చేశారు. మీరు ఇంతకుముందు కోరుకున్నారు, నాకు నీలాంటి పిల్లలు కావాలి, పిల్లవాడు కావాలని. నాలాంటి పిల్లలు ఎవరూ లేరు, నేనే మీకు పుడతాను అన్నాను. అందువల్ల పృష్ణి అనేటువంటి గర్భంలో నుంచి వచ్చినవాడు కాబట్టి పృష్ణి గర్భుడు అనే పేరు వచ్చింది. తెల్లగా ఉన్నాను అప్పుడు. తర్వాత అదితి కశ్యపులకి సంతానంగా వామన రూపంలో ఎర్రగా ఉన్నాను. మీకు ఇప్పుడు శక్తి రూపంలో తామసం అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం కదా. తమోగుణం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటారు. నీలమేఘ శ్యామ రూపంలో స్వామివారు ఆవిర్భవించారు. ఆ విధంగా స్వామివారు చక్కగా ఆనందంగా ఆయన యొక్క చూపులతోనే వసుదేవుడికి దేవకికి ఉన్న బాధలన్నీ తొలగిపోయినాయి. నమస్కారం చేశారు, మరల మాయలో పడిపోయారు. అప్పుడు శ్రీకృష్ణస్వామి వారిని బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకొని ఆచ్ఛాదనగా సర్పరాజు ఉన్నారు. యమునా నది దాటారు. ఆ పక్కన ఉన్నటువంటి యశోద నందులు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పాపను తీసుకుని వచ్చి తన యొక్క పొత్తిళ్ళ కడుపులో పెట్టారు అనేటువంటి విషయాన్ని భాగవతం దశమ స్కంధంలో మనకి తెలుస్తూ ఉన్నది. భాగవతం ప్రారంభం చేసేటప్పుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వినాలి. అదేవిధంగా కళ్యాణాన్ని కూడా, రుక్మిణీ కళ్యాణాన్ని కూడా వినేటువంటి సాంప్రదాయం ఉంది. భాగవతం మధ్యలో దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణం చెబుతారు. కార్యక్రమం అంతా 12 స్కంధాలు అయిన తర్వాత మరల రుక్మిణీ కళ్యాణం చెబుతారు. ఇది సాంప్రదాయం. ఆదిమంగళము, మధ్యమంగళము, అంత్యమంగళము అంటారు. అనగా కార్తీక మాసంలో కృష్ణ స్నానం చేయాలి అన్నా, గోదావరి గంగ స్నానం చేయాలన్నా 30 రోజులు మనం చేయలేకపోయినా మొదటి రోజు, మధ్య రోజు, చివరి రోజు నదీ స్నానం చేసినట్లయితే 30 రోజులు నదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇది ఒక సాంప్రదాయం.
ఆదిమంగళము, మధ్యమంగళము, అంత్యమంగళము అంటారు. ఆ విధంగా రుక్మిణీ కళ్యాణాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. రాజాసీత్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాః కన్యా ఏకా చ వరానన. రుక్మ్యగ్రజః రుక్మరథః రుక్మబాహోరనంతరః రుక్మకేశో రుక్మమాలి రుక్మిణ్యేషాం స్వశాసతి. విదర్భదేశం ఆ రాజ్యం ఇప్పుడు ఈ కాలంలో నాగపురం అంటాం కదా, నాగపూర్ అంటున్నారు, అది విదర్భదేశం అన్నమాట. ఆ ప్రాంతంలో భీష్మక మహారాజు గారు ఉన్నారు. మనకి చూడండి, తెలంగాణలో హైదరాబాదుని రాజధానిగా పెట్టుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా పెట్టుకున్నట్టుగా, ఈ యొక్క విదర్భ దేశంలో కుండినపురాన్ని రాజధానిగా పెట్టుకొని భీష్మక మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయనకి 5 మగపిల్లలన్నమాట. రుక్మ, రుక్మరథ, రుక్మబాహు, రుక్మమాలి, రుక్మకేశి అనేటువంటివి. చిట్ట చివరగా ఒక కన్యారత్నం పుట్టింది. ఆమె రుక్మిణి అనేటువంటి నామాన్ని కూడా పెట్టారు. ఆ అమ్మ చిన్ననాటి నుంచి కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా, ఆ విధంగా జగన్మాత అమ్మవారు ఆవిర్భవించగానే చిన్నతనంలో ఉన్నటువంటి లీలలు అదేవిధంగా లక్ష్మీవంతంగా ఉంటూ ఉండేది. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఉండేది. బొమ్మల కొలువులు పెడుతూ ఉండేది. గుజ్జనగూళ్ళతో వంటలు చేస్తూ ఉండేది. పూబంతులతో ఆడుతూ ఉండేది. అట్ల తదియా, ఉండ్రాల తదియా ఇటువంటి సమయాల్లో ఉయ్యాల ఊగుతూ ఉంటారు. గొబ్బెమ్మలతో చక్కగా పూజ చేస్తూ ఉండేది. బాలికలతోడు చలరేగి బంతులాడు శారికా కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు కరుపు మదమరాళంబులకు చూపు మందగతులు. జగన్మాత యొక్క అనుగ్రహంతోనే చిలుకలకు వీటికి భాష నేర్పిస్తూ ఉండేదన్నమాట జగన్మాత. మత్తహంస వధూ మందగమనాయే నమః అంటాం కదా, ఆ విధంగా అమ్మవారు నడుస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని చూచి హంసలు, ఏనుగులు ఇవన్నీ కూడా నడక నేర్చుకున్నాయి అని చెబుతారు. నెమలలు కూడా అమ్మవారి యొక్క నృత్యాన్ని చూచి అవి నేర్చుకున్నాయి అంటారు. పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు అబలలతోడ వెయ్యంబులందు గుజ్జనగూళ్లను కొమరప్ప వడ్డించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిర ఆరామదేశంబు పువ్వుల తీకులను ప్రోదిపెట్ట. తెలంగాణలో తెలుగునాట మన యొక్క ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి కదా. పోతన్న గారు వ్యాస భాగవతంలో లేనిది కూడా భక్తిగా చక్కగా మనకి ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో పిల్లలందరూ కూడా ఉద్యానవనాలకి వెళ్తూ ఉండేవారు. అక్కడ పాదులు తీసేవారు, నీళ్లు పోసేవారు, మొక్కలు లతలు పెరిగేవి, పుష్పాలు వచ్చేవి. ఆ పుష్పాలన్నీ కూడా తీసుకుని వచ్చి పూలమాలలుగా తయారు చేసుకొని భగవంతుడికి, కృష్ణ భగవానుడికి చక్కగా అలంకరింపజేస్తూ ఉండేది. ఇంటి మీద అనగా మనకి చూడండి పెంట్ హౌస్ అంటాం కదా, డాబా మీద ఉయ్యాలలు కూడా ఊగుతూ ఉండేటువంటి జగన్మాత, పూబంతులతో కూడా ఆడుతూ ఉండేటువంటి జగన్మాత. దేవకీ సుత కోర్కి తీగలు వేడంగా వెలిగెది మైదీగ వెడతొడిగి. ఈ విధంగా జగన్మాత ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉండేది కాబట్టి ఆ జగన్మాత తండ్రి గారి దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. భీష్మక మహారాజు గారి యొక్క తన ఇల్లు, అదేవిధంగా బంధుత్వం, సంపద అన్నీ పెంచుకుంటున్నాడు జగన్మాత ఆవిర్భవించిన దగ్గర నుంచి. అందుకనే అంటారు పూర్వం గొడ్డొచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళ అంటారు. ఆ విధంగా జగన్మాత ఆవిర్భవించగానే ఆయన చక్రవర్తి అయ్యాడు. ఎంతోమంది కప్పాలు కడుతూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ద్వారకాపట్నం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఇక్కడ భీష్మక మహారాజు గారికి చెబుతూ ఉండేవారు, ద్వారకాపట్నంలో శ్రీకృష్ణస్వామి వారు ఉన్నారు, ఆయన కంసవధ చేశారు, పూతనని సంహారం చేశారు, శకటాసుర భంజన, అటువంటి గుణములన్నీ కూడా కీర్తనలు చేస్తూ ఉండేవాట. ఇటు వచ్చిన వాళ్ళు అటు వెళ్తారు కాబట్టి అక్కడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా చెబుతూ ఉన్నారు. రుక్మిణి అమ్మవారండి సోపశ్రుత్య ముకుందస్య రూపవీర్య గుణశ్రయ
గృహాగతైర్గీయమానః తమ్మేనే సదృశం పతిం. ఈ విధంగా పండితులు ద్వారకాపట్టణం నుంచి భీష్మక మహారాజు గారితో మాట్లాడుతున్నటువంటి సమయంలో కృష్ణ కథలు చెబుతున్నప్పుడు నేను ఇవాళ కాకపోయినా రేపైనా వివాహం మ్యారేజ్ చేసుకోవాలి కదా, నాకు కృష్ణుడే భర్త అని అనుకుందనమాట ఆమె. తాం బుద్ధి లక్షణ ఔదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్బోఢం మనోదధే. ఇటు నుంచి అటు వెళ్తారు కాబట్టి అక్కడ కూడా రుక్మిణి అమ్మవారి గురించి చెబుతున్నారు. నాకు కూడా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా అంటున్నారు కృష్ణుడు. రుక్మిణినే వివాహం చేసుకోవాలి అనుకున్నారు. ఈ విధంగా వార్త వలన అందరూ కూడా చాలా ఆనందించారు. భీష్మక మహారాజు గారు తన యొక్క పరివారం బంధువులందరూ కూడా బంధూనామిథ్యతాం దాతుం కృష్ణాయ భగనీ నృప. ఈ విధంగా తన యొక్క కుమార్తెను రుక్మిణిని శ్రీకృష్ణస్వామి వారికి ఇవ్వాలి అనుకున్నారు. అందరూ అనుకుంటే ఇంకా కథ ఏం నడుస్తుంది? దేవతలు ఎలా అయితే ఉంటారో రాక్షసులు ఉంటారుగా. మన యొక్క హృదయంలో దేవతలు ఉంటే వెనకాల వీపు మీద రాక్షసులు ఉంటారు. ఆ విధంగానే భీష్మక మహారాజు గారి యొక్క ఐదుగురు మగపిల్లలలో పెద్దవాడు రుక్మముడకు పన్నివ్వట్లేదు. తన మిత్రుడు శిశుపాలుడు ఉన్నాడు, స్నేహితుడు, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కృష్ణుడు మాయగాడు అన్నట్టుగా అనేక రకాలుగా నిందాస్తుతిగా చేస్తున్నాడు. కన్యా వరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్న ఇతరే జనా. వివాహం చేసుకునేటువంటి అమ్మాయి ఎలా అనుకుంటుంది? 6 అడుగుల అందగాడు, 6 అడుగుల బుల్లెట్టు, ఈ విధంగా ప్రతి ఆడపిల్ల అనుకుంటారు రాముడుగా ఉండాలి అని, అందంగా ఉండాలి అని, కృష్ణుడుగా ఉండాలని. ఆ విధంగానే జగన్మాత కూడా అనుకున్నది. అప్పటి వరకు కృష్ణ భగవాన్ని చూడలేదు. పెద్దలు పండితులు చెప్పినటువంటి మాటలు విన్నందువలన దీనినే పూర్వ పరస్పర అనురాగము అంటారు. మాతా విత్తం, ఒక వివాహం చేయాలంటే, అమ్మాయి వివాహం చేయాలి అంటే అత్తగారు ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి యొక్క తండ్రి అల్లుడికి డబ్బుందా, నగా నట్రా చేయిస్తాడా మా అల్లుడు నా కూతురికి, ఇల్లు కట్టుకున్నారా, వెహికల్ ఏమైనా ఉందా, 4 చక్రాల బండి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. పితాశ్రుతం, అమ్మాయి తండ్రి ఏమనుకుంటారు అంటే వేదం చదువుకున్నాడా, శాస్త్రం చదువుకున్నాడా, ఉద్యోగం ఉన్నదా, ఈరోజు కాకపోతే ఈ దేశం కాదు ఇంకో దేశంలో అయినా విద్వాన్ సర్వత్ర పూజేత్ అన్నారు. ఆ విధంగా అమ్మాయి తండ్రి ఆ విధంగా అనుకుంటారు. బాంధవాహ కులమిచ్చంతి, బంధువులందరూ కూడా కులం, ఏ కులం, కులము అంటే క్యాస్ట్ కాదు, కులము అంటే మన యొక్క వంశ ఆచార సంప్రదాయాలు సంబంధమైనది. గురు కులము అంటే గురువుగారు ఉన్నటువంటి ఇల్లు అని. ఆ విధంగా అందరూ అనుకున్న మృష్టాన్న ఇతరే జనా. వివాహానికి వెళ్ళినప్పుడు భోజనం ఏం పెట్టారు? 20 రకాల 50 రకాల. ఈ మధ్యకాలంలో మనం భోజనాలన్నీ కూడా వేస్ట్ చేస్తున్నామండి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. అంత ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదన్నమాట. ఒకరిని చూసి ఇంకొకరు కూడా వివాహంలో లక్షలు కాదు కోట్లు కూడా దాటిపోతున్నాయి. అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా చక్కగా భోజనం పెట్టాలి అన్నారు. ఆ విధంగా వచ్చినటువంటి బంధువులందరూ కూడా, జనాలందరూ కూడా భోజనం పెట్టారండి అని ఒక 10 సంవత్సరాల పాటు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి ఉంటుందన్నమాట. ఈ యొక్క రుక్మిణి అమ్మవారు కూడా కృష్ణ భగవానుడి యొక్క గుణగణముల వలన ఆ యొక్క రూపాన్ని దర్శించి మనస్సుకు హత్తుకుపోయినటువంటి సమయంలో తన అన్నగారు రుక్మ అనేటువంటి వాడు దౌర్భాగ్యుడు, వీడు ఈ విధంగా చేస్తున్నాడు అని అమ్మవారు బాధపడుతున్నారు. అమ్మవారు కాదు, ఈ యొక్క భీష్మక మహారాజు గారు కూడా బాధపడుతున్నాడు. మన ఇంట్లో విషయాలు బయటికి తెలిసిపోతాయే, నా మాట పోతోందే, నా కొడుకు నేను చెప్పిన మాట వినట్లేదే, నా పరువు పోతుందే అనుకుంటున్నాడు భీష్మక మహారాజు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి ఈ యొక్క విషయాన్ని చెప్పండి, నా పెద్ద కొడుకు ఈ యొక్క వివాహానికి అడ్డుపడుతున్నాడు, కృష్ణ ముకుంద ప్రభో అంటూ చెప్పారు. ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతునుడు అనేటువంటి ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో తదవేత్యాసితాపాంగీ వైదర్భీ దుర్మనాభృశం విచింత్యాప్తం ద్విజం కంచత్ కృష్ణాయ ప్రాహినోద్ధృతం. జగన్మాత తెలుసుకుంది రుక్మిణి అమ్మవారు.
మా నాన్నగారు ఒక మధ్యవర్తిని కృష్ణ భగవానుడి దగ్గరికి ద్వారకా పట్టణానికి పంపిస్తున్నారు. నేను ఆ స్వామివారికి ఒక ప్రేమ లేఖగా ఒక చిహ్నం వేసి కూడా పంపిస్తాను. 7 పద్యాలతో సప్తపది అంటూ బ్రాహ్మణోత్తముడికి చెబుతున్నారు. ఆప్తస్తు యథార్థ భక్త అన్నారు. అమ్మ గ్రహించింది. సాక్షాత్తు శ్రీ అనపాయని నిజం చెప్పేవాడు, తన క్షేమం కోరుకునేవాడు, పవిత్రుడుగా ఉన్నవాడు, లోభం లేనివాడు, వీళ్ళందరూ ఒకటే రూపంలో ఉన్నారు ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు. కాబట్టి నా యొక్క బాధ తొలగిపోతుంది, నా మనసులో ఉన్నటువంటి భావం కృష్ణ పరమాత్మ ముందు నివేదించవచ్చు అంటూ ఒక లేఖ కూడా రాసి పంపించారు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించంతగన్ బాలారత్నము తనకు ఇల్లాలుగా చేకొందు అనచు హరియున్ తలుచున్. ఈ విధంగా బంధువులందరూ కూడా అనుకున్నారు, కృష్ణ భగవానుడు కూడా అనుకున్నాడు. బంధువులెల్ల కృష్ణునకు బాలక నిత్యమంచు సేముషీ సింధువులై విచారము చేయగా బారలు అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడు ఎడజాల విరోధము చేసి మత్త పుష్పంధయవేను ఇత్తు శిశుపాలున కంచు తలంచన్ అంధుడై. మా అన్నగారు కళ్ళు లేని గుడ్డివాడులాగా ఉన్నాడు. సాక్షాత్తు పరమాత్మ కృష్ణ భగవానుడిని చూడలేకపోతున్నాడు అనే బాధతోనే ఆ లేఖంతా రాసింది. అన్న తలంపుత నెరంగి ఆ నవనీర జగంధిలోన ఆపన్నత నొంది ఆప్తుడగు బ్రాహ్మణ్ ఒక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మిణేడు నన్ను చైద్యునికి ఇచ్చది అనుచున్నవాడు ఎన్ని విధంబులజన బుధేశ్వర చక్రికి విన్నపింపవే. మా అన్నగారికి ఎన్ని చెప్పినా వినట్లేదు. కాబట్టి చక్రం ధరించినటువంటి వారు చక్రధరుడు అంటాం కదా, అందువల్ల కృష్ణ భగవానుడికి చెప్పండి అన్నారు. అప్పుడు చాలా ఆనందపందారు. వెంటనే బయలుదేరాడు ఆ బ్రాహ్మణోత్తముడు.